మహర్షి వేదిక్ యూనివర్సిటీ హాలండ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల ఉమ్మడి హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల వ్యాయామ ఉపాధ్యాయుల కోసం 2 రోజుల యోగా మరియు మెడిటేషన్ శిక్షణ కార్యక్రమం అస్మిత ఇంజనీరింగ్ కాలేజ్ కేసర్కోట్లో నిర్వహించారు. సెప్టెంబర్ 22-23 తేదీల్లో జరిగిన ఈ శిక్షణ తరగతులు మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ గురుకులాల జాయింట్ సెక్రటరీ తిరుపతి, హైదరాబాద్ ఆర్సీఓ వెంకటేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి ఆర్సీఓ రాజేష్ కుమార్, స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. యోగా ట్రైనర్లు శేఖర్ రెడ్డి, వెంకటరెడ్డి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చే సపోర్ట్ ఏదైతే ఉందో దాంతో మీరు మెంటల్గా పడుతుంది. ఇప్పుడు ఫిజికల్ పడుతుంది. దీంతో వాళ్ళు మెంటల్గా కూడా అంటే ఇన్ సెన్స్ ఒక పీస్ ఆఫ్ మైండ్ ఒక పిల్లలే కాదు, ఈవెన్ టీచర్స్ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసుకొని వాళ్ళు కూడా ఈ క్లీనం చేసుకొని మన టైం అయిన ప్రారంభించినప్పుడు. సో ఎందుకంటే సార్ జనరల్గా మా అందరికి కూడా ఒక బాధ ఏంటంటే మేము జెడ్పీ స్కూల్ వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు మేము చాలా వర్క్ చేస్తున్నాం. 100% దాంట్లో నో డౌట్. దే ఆర్ డూయింగ్ ఫర్ అబౌట్ 8 hours, వీఆర్ డూయింగ్ ఇట్ 14 hours. ఆ 14 hours తర్వాత వచ్చే మళ్ళీ 10 hoursలో కూడా మాకు స్కూల్ వదిలిపెట్టి మాకు లైఫ్ ఉందంటే లేదు. ఖచ్చితంగా ఈ 10 hoursలో కూడా మళ్ళీ మన స్టూడెంట్స్ ఆడినప్పుడు మన పరుగులు తెలుస్తున్నట్టు మేము ఈ 10 hours కూడా దీని మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మేమందరం కూడా ఒక రకమైన స్ట్రెస్ ఉన్నాం. ఇంతకుముందు ఎట్లా చేసింది ఎందుకంటే క్వార్టర్స్ ఉన్నవి అక్కడే ఉండేవాళ్ళు. కాబట్టి సార్ మీకు ఆరోగ్యంగా ఇక్కడ 60 ఏళ్ళలో కూడా 50 ఏళ్ళలో కూడా ఆరోగ్యం వస్తుంది సార్. సో మేము 40 ఏళ్ళలో కూడా బాగా వస్తున్నది. సో ఇప్పుడు మిగతా విషయం బాగా వస్తే ఉంటుందో ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం మీరు కమ్యూని తీసుకొని మా టీచర్లకు కూడా ప్రొవైడ్ చేయడానికి సో ఆ క్యాంపస్ అట్మాస్ఫియర్ కూడా కలిపేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు డిగ్రీ నుంచే యోగా అలవాటు ఉంటుంది. రామకృష్ణ మట్టు రెగ్యులర్గా వెళ్ళేవాడిని. సో అక్కడికి ఇక్కడికి నాకు వచ్చిన టెక్నిక్ సార్ చెప్పాడు, గాయత్రి మేడం సార్ చెప్పాడు. వచ్చిన ఎక్స్ప్లెనేషన్లో నాకు చాలా డిఫరెన్స్ అన్నమాట. యాక్చువల్గా నేను యోగా అంటే నేను మంచి భక్తులు, బాగా ధ్యానం చేస్తాను, రోజు పూజ చేస్తాను. సో కానీ ఈ సార్ చెప్పిన టెక్నిక్లో ఒకటి వచ్చింది. మన దగ్గర జప చేసిన జపం చేసిన మంత్రాలు చేసిన చేసి చాటింగ్ చేస్తున్నాం. చాటింగ్ చేసినప్పుడు తెలియకుండా ఎక్కువ దగ్గర మన మైండ్ మీద ఇంప్రెషన్ ఏమవుతుందంటే ఇంప్రూవ్మెంట్ అవుతున్నామా, వాయిస్ ప్రాపర్గా పలుకుతున్నామా, ఏమైనా తప్పు పోతుందా అదే దాని మీద మన ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు సార్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇమాజినేషన్. ఆ సౌండ్ ఇమాజిన్ చెప్తారు నిజమైనటువంటి సమ్ వర్డ్ బై వర్డ్, సమ్ సెంటెన్స్ బై సెంటెన్స్, సమ్ పారా బై పారా, బట్ ఐ రీడ్ బుక్ బై బుక్ అని చెప్తారు స్వామి వివేకానంద. ఆయనకు ఆ శక్తి రావడానికి కారణము మెడిటేషన్. ఇది గుర్తుపెట్టుకోండి. మెడిటేషన్ వల్లనే అంత గొప్ప యోగిగా మారిపోయిన స్వామి వివేకానంద. అలాంటి ఎగ్జాంపుల్స్ మనకి ఎన్నో మన ఋషుల దగ్గర నుంచి మనం తీసుకుంటే ఎన్నో ఉన్నాయి. వెంకటరెడ్డి సార్ తెలియదు కానీ సార్ గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పోయిన సంవత్సరం సార్ శిష్యుడు ఒకరు నేను పనిచేస్తున్నటువంటి 2 సంవత్సరాల నేను పనిచేస్తున్న పాఠశాలకు ఎత్తుగా వచ్చాను. అతడు గొప్ప బ్రెయిన్ సర్జన్, గొప్ప న్యూరో సర్జన్ హైదరాబాద్ నగరంలో. అతడు అంత గొప్ప న్యూరో సర్జన్ మాట్లాడుతూ, బ్రెయిన్ సర్జన్ మాట్లాడుతూ వీటి గురించి చెప్పినాడు. యోగా, మెడిటేషన్ యొక్క గొప్పతనం కూడా చెప్పినాడు. సార్ దగ్గర నా దగ్గర చదువుకున్న విద్యార్థి చిట్యాలు డాక్టర్ రఘు ఏఈజీ హాస్పిటల్లో ఉంటారు. అతి గొప్ప డాక్టర్. వాళ్ళు మన తల పగలగొట్టడం, లోపల ఆపరేషన్స్ చేయడం ఒకటి చెప్పలేదు. అందులో దాని ఉన్నటువంటి నిగూఢంగా ఉన్నటువంటి అనేక అంశాల గురించి చెప్పాను. కాబట్టి దయచేసి సార్ వాళ్ళు చెప్పినటువంటి అంశాలు చాలా ముఖ్యమైనవి. పాజిటివ్గానే ఆలోచిద్దాం. పిల్లలకి ఏం చేయడానికి వెళ్తాం. పిల్లలకి ముందు ఇంటికి పోయి మీరు మీ సార్ వాళ్ళకి, మీరు మీ వాయిస్కి నేర్పాలి, మన పిల్లలకి నేర్పాలి. ఇది ఫస్ట్ స్టెప్. పోయి వాళ్ళ లోపల అవేర్నెస్ కల్పించి మనము నెక్స్ట్ మన పాఠశాల పిల్లలకు కూడా నేర్పాలి. సో ఖచ్చితంగా అత్యంత ముఖ్యమైనటువంటి అంశము ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్. ఇది చాలా చాలా అవసరం వస్తారు. మనం అందరం కూడా కొద్దిగా ఆలోచన ఎదుగుదాం. పిల్లల్ని కూడా ఎదిగేటట్టు చేద్దాం. పిల్లలు ఎదగాలి. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? ఎవరెస్ట్ ఎక్కినటువంటి మొట్టమొదటి వ్యక్తి చెప్పండి. పోయి నీకే వస్తుంది. ఎవరెస్ట్ చూసుకుంటూ అంటాడు, హిమాలయ చూసుకుంటూ అంటాడు, యు ఆర్ జస్ట్ ఎ మౌంటైన్, యూ కెనాట్ గ్రో, but I am a human being, I can grow and I conquer you one day అని చెప్తాడు.